ఎనగాల ఒకలమ్మ రాణి వచ్చిందో వెరుకుల చారివిలన ఏడు గడులకి తల్లి ఒకలాదే వచ్చిందట. మీ పద్మావతిని మా శ్రీనివాసుడికి ఇచ్చి కళ్యాణం చేద్దామన్నది. అమ్మా ఒకలాదేవి, నీకన్నా ముందుగా వెరుకుల నాంచారం వచ్చిందమ్మా, నువ్వు అన్నట్టుగానే చెప్పింది తల్లి. అలాగనే భగవంతుడు శ్రీనివాసుడికి ముహూర్తాలు పెట్టినాకమ్మా వదనమైన వారి పేరూరి బేరని పేరుటి పిలుసా పేరూరి ప్రేమలంటే ప్రముఖులు లాంటి వారమ్మా. వెలిగే సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ కట్టా విప్ప సారస్రామంతులట. అటువంటి బ్రహ్మలు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ వేదాలంటే ఏమిటనుకుంటారు? ఏ స్త్రీకి ఏ పురుషుడు చతుర్ముఖ వేదాలు ముహూర్తాలు పెడతాడు చతుర్ముఖ బ్రహ్మ. అటువంటి వేదాల కట్టపట్టుకొచ్చి భగవంతుడికి ముహూర్తాలు పెడుతుంటే ఆదివారం నాడు అష్టం వచ్చిందమ్మా, బుధవారం నాడు బుధ వచ్చిందో, ఆదివారం నాడు బుధవారం నాడు ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదు, దశమి శుక్రవారం సక్కన్న రోజు. దశమి శుక్రవారం సక్కన్న రోజు పగల 10 గంటలకి బ్రాహ్మణులకి కాసుల మోర్లో కట్నాలు ఇచ్చి భగవంతుడి కళ్యాణం చేయనాకమ్మా దేవనా దేవతండ్రులు వచ్చి 12 దంబాల పందిరలేసారమ్మా. 12 దంబాల పారేటాకుడు దల్ల పైన పరిసేరు. 12 దంబాల పారేటాకులు తమలపాకులతో ఆ నాటకాలలో కళ్యాణం కాబట్టి తల్లి పెళ్ళ పచ్చులు తెచ్చి చక్కగా పిల్లరుగులు వేస్తారట. ఆ నాటకాల్లో దేవనాదేవుడి కళ్యాణం కాబట్టి బెల్ల పచ్చులు చేశారు. మరి ఇప్పుడు అదే మనకు మానవులందరికీ కూడా తల్లి ఇటుకు పెట్టలే పిల్లల కింద ఏర్పడ్డాయమ్మా. అటువంటి భగవంతుడి పెళ్లి పనులు చక్కగా జరగలుగుతున్నాయి. ముహూర్తము దగ్గరగా వస్తుంది భగవంతుడికి. ఎండి బీడ్లు 2 వేసి బాలన్ని బాలకన తీసుకొచ్చా బాలన్ని బాలకన కూడా తీసుకుని వచ్చి ఇంటి పీట్ల మీద కూర్చుండబెట్టి బ్రహ్మదేవులు సక్క బ్రాహ్మణులై వచ్చి భగవంతుడు కళ్యాణం చేస్తున్నారట. బ్రాహ్మణులై సేరవైరామా నీకు బ్రహ్మకుడులే సేరవైరామా, నీకు కాళ్ళు తగ్గించారు వైరామా, కంకణ కట్టారు వైరామా, విఘ్నేశ్వర పూజల వైరామా, నీకు వింపుగా చేశారు వైరామా, గౌరమ్మని పూజ వైరామా, నీకు గణపగా చేశారు వైరామా. భగవంతుడి కళ్యాణ మోక్షంలో తల్లి శ్రీనివాసుడు మగవాడు కాబట్టి కంగారు పడకు. గౌరీదేవి తల్లి పద్మావతిదేవి ఆడ స్త్రీ కాబట్టి ఏ పూజ చేయిందరమ్మా ఆడ స్త్రీకి? పద్మావదేవి ఆడస్త్రీ కాబట్టి తల్లి ఈ గౌరీ పూజ ఘనంగా చేస్తున్నారట. భగవంతుడు భక్తితో వేడుకుంటున్నారు. దేవదేవ శ్రీనివాస ఈ యొక్క మాంగళ్యము తీసుకువెళ్ళి పద్మావతికి 3 ముళ్ళు ధరించవయ్యా. అలాగని బ్రాహ్మణులు వేడుకోగానే భగవంతుడు శ్రీనివాసుడు పద్మావతి మెడలో 3 ముళ్ళు వేసి అలా మాంగళ్యం ధరించాడు. ఒక టెంకాయ తెచ్చారు, పైలట్ కోచక్క ముమ్మారు దేవతల వైరామా, నీకు మంచము చాలు వైరామా, ఆ మధ్య వచ్చాడ వైరామా, నీకు స్వామి తలంతార వైరామా, ఒకరి మీద ఒకరమ్మ వైరామా, పూసుకుంటున్నారు వైరామా, కళ్యాణమైంది వైరామా, నా దేవదేవుడు వైరామా, నీకు 5 రోజుల పెళ్లి వైరామా, అందమ్మ చేసిన వైరామా, భగవంతుడు శ్రీనివాస
భగవంతుడు కాబట్టి అవునండి 5 రోజులు కళ్యాణం చేశారు. అవునండి ఇప్పుడు 5 రోజులు చేస్తున్నారు. ఎవరన్నా పెళ్లి 2 గంటలు అయిపోతుందండి 2 గంటలు అయిపోతుంది పెళ్లి. కేవలం పోతుంది అనుకో గంటలు తీసి వెళ్ళిపోతారండి గంటలు చేసి వెళ్ళిపోతారు. అవునండి అటువంటి భగవంతుడి కళ్యాణం కోసం నాలుగు మంచి మంచి ఇవ్వబడి అటువంటి భగవంతుడి కళ్యాణ మోక్షంలో తల్లి భగవంతుడు శ్రీనివాసుడికి కళ్యాణం అయ్యిందమ్మా. అవునమ్మా. కళ్యాణం అంటే అయ్యింది కానీ ఆహా. భగవంతుడు శ్రీనివాసుడు అవతారం మారిపోతున్నాడు. అవును భగవంతుడు శ్రీనివాసుడు అవతారం మారకపోతే ఆ. ఈ కలియుగమే మనకు లేదమ్మా. ఈ మానవ జన్మే మనకు లేదమ్మా ఈ మానవ జన్మే మనకు లేదట. ఆహా. భగవంతుడు అవతారం మారుతున్నాడన్న సంగతి ఆ. చేసుకున్న లక్ష్మీదేవికి తెలియదండి తెలియదండి. ఆహా. పక్కనే ఉన్న పద్మావతి దేవికి అసలు తెలియదండి పెంచుకున్న ఒకలామాటకు తెలియదండి ఎవరికి తెలియదమ్మా. అవునమ్మా. భగవంతుడు అవతారం మారుతున్నాడన్న సంగతి ఆహా. బ్రహ్మ కళ్యాణ నారద వారికి వాకిలిపోయింది. అవును భూలోకంలో నా చిన్న శ్రీనివాసుడు అవతారం మారిపోతున్నాడా ఆహా. ఇప్పట్లో వెళ్ళి ఆహా. నా తల్లిన లక్ష్మీదేవికి తెలియచేయాలి. అవును. లక్ష్మీదేవి వద్దకొచ్చి ఆహా. లక్ష్మీదేవితో అంటున్నాడట ఏమని? అమ్మలమాయమ్మ వైరామ లక్ష్మీదేవి వైరామ అమలవాయమ వైరామ, లక్ష్మీదేవి వైరామ. దండ చేసేట వైరామ నువ్వు పడలేన విన్న వైరామ అదెక్కడ చేసేది వైరామ, ఏ పనులైన విన్నావు వైరామ. అమ్మ లక్ష్మీదేవి ఇక్కడ కారంగా తపస్సు పట్టేవి కానమ్మా. అవునమ్మా. అక్కడ చిన్న శ్రీనివాసుడు ఆ. పద్మావతిని పెళ్లి చేసుకుని అవునమ్మా. అవతారం మారిపోతున్నాడు తల్లి. అవునమ్మా. ఇప్పట్లో వెళ్ళి నువ్వు ఏదో ఒక వరము కోరుకోకపోతే ఆ. భూలోకంలో లక్ష్మీదేవిగా ఉండిపోతానన్నాడు. అవును. ఆ యొక్క లక్ష్మీదేవి కంట నీరు పెట్టుకుని శేషాద్రి భర్తము చేరుకుని భగవంతుడి పాదాల మీద పడిపోయి ప్రాధేయపడుతుందట. అయ్యో నాదాలో నాదా, నా ప్రాణనాదా. అప్పుడే అవతారం మారుతుందరనాదా. అప్పుడే దూరం